శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. I am a sweet soul. Sweetness is my original nature. I always accompany sweetness in my thoughts, words, and actions. Sweetness of my soul is the gift by the Supreme Father. I always imbibe the sweetness in my day to day life and reflect the same from others. In this stage, I try to listen to this Murli and imbibe the quality of sweetness every day, every second in my life. Om Shanti. Murli date 6/8/2026. आज का हेडिंग मीठे बच्चे अपने आप से वायदा करो हमें बहुत बहुत मीठा बनना है सबको सुख की प्यार का दृष्टि से देखना है किसी को नाम रूप में नहीं फंसना है బాబా ఏం చెప్తున్నారు క్లియర్గా మీకు మీరు ప్రామిస్ చేసుకోండి ప్రతి ఒక్కరితో నేను మధురంగా ఉంటాను మధురత స్వీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అందరికీ సుఖాన్నే ఇవ్వాలి అందరినీ ప్రేమతో దృష్టితో చూడాలి ఎవ్వరి పేరు రూపాల్లో ఇరుక్కోకూడదు ఫలానా వారు కొంతమందికి ఓ ఫలానా వారు పెద్ద ఫలానా వారు చిన్న సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ బాసిజం స్లేవిజం ఇవన్నీ చూపిస్తాం మన డే టు డే లైఫ్లో సో బాబా ఏం చెప్తున్నారు స్వీట్గా అవ్వండి ప్రతి ఒక్కరితో స్వీట్గా ఉండండి సుఖాన్ని ఇవ్వండి ప్రేమ దృష్టితో చూడండి నామరూపాలు ఇరుక్కోకండి Just question yourself today throughout the day. Did I hurt anyone? Was I bitter with anyone? Did I send the vibrations of negativity towards others? Did I harm anybody? We have to question ourselves because hurting is something which curses in a long term. Sweetness is something which gives us, helps us to accumulate blessings in a long term. Am I accumulating blessings or am I cursing myself through my behavior? We need to question ourselves. స్వయం భగవంతుడే చెప్తున్నారు మీ దృష్టి చాలా మధురంగా ఉండాలి ప్రశ్న योग का सिद्धि क्या है पक्के योगी की निशानी सुनाओ सब कर्मेंद्रिया बिल्कुल शांत शीतल हो जाए सब कर्मेंद्रियां बिल्कुल शांत और शीतल हो जाए यह योग की सिद्धि पक्के योगी बच्चे जिसकी कर्मेंद्रिय जरा भी चंचल ना हो रिंचक भी किसी देहदारी के आंख ना डूबे मीठे बच्चे जब तुम जवान नहीं तुम्हारा वानप्रस्थ अवस्था है योगी మనమెవరం యోగి పిల్లలం అంటున్నారు యోగి పిల్లల గుర్తేంటి యోగిలు వాళ్ళ కర్మేంద్రియాలు సెన్స్ ఆర్గన్స్ శాంతిగా శీతలంగా ఉంటాయి యోగిలు కర్మేంద్రియాలు సెన్స్ ఆర్గన్స్ కొంచెం కొంచెం కూడా చంచలం కావు కొంచెం కూడా దేహదారీల వైపు కళ్ళు వెళ్ళను కూడా వెళ్ళవు మధురమైన మాటలు ఉంటాయి బాబా ఏం చెప్తున్నారు మీరు జవాన్ కాదు మీరు యంగ్స్టర్స్ ఏం కాదు ఈ సోల్ ఈ బాడీలో ఉంది కాకపోతే ఈ సోల్స్ ఎన్నో బర్త్స్ అండ్ డెత్ సైకిల్లోకి వచ్చి ఈ జన్మలో ఉంది మేబీ ఈ బాడీ ఏజ్ 20 years అవ్వచ్చు జస్ట్ 30 జస్ట్ 40 జస్ట్ 50 అవ్వచ్చు కానీ సోల్ అయితే వానప్రస్థ అవస్థలోనే ఉంది కదా
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఇంకా చిన్నదాన్ని, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, చల్తా హే అనే థాట్‌లో ఉండకండి. మనం ఏం చేసినా ఎవ్రీథింగ్ గెట్స్ రికార్డెడ్ హియర్ అనే ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. जाग सजनिया जाग, मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, इसका अद्द पर दिल में विचार सागर मंथन करना है और खुशी में आना है, क्योंकि यह नई दुनिया है, नई बात है. మేల్కోండి ప్రేయసురాల మేల్కోండి అంటే స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఒక నిద్రలో ఇప్పటివరకు నిద్రిస్తున్నాం. ఏ నిద్ర? ఐఎమ్ ద బాడీ. ఈ బాడీకి ప్యూర్‌గా చేసుకుంటే చాలు, మొత్తం ప్యూరిటీ వచ్చేస్తుంది అని. ఇలాంటి ఎన్నో బిలీఫ్స్‌తో మనం ఉన్నాం. సో, మన కోసం ఒక కొత్త ప్రపంచం, కొత్త నవ నిర్మాణం జరుగుతుంది అంటే ఇంకా జస్ట్ సో, నేనిప్పటి వరకు ఆ నిద్రలో నిద్రిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వయం భగవంతుడు వచ్చారు. మనకి ఒక మార్గాన్ని చూపించడానికి. మన కోసం ఒక నవ నిర్మాణాన్ని స్థాపన చేయడానికి. तो पुरानी सो नई, नई से पुरानी हो जाती. अभी तुम जानते हो, 5,000 वर्ष पहले वाली वही बातें हम सुन रहा है. పాతది కొత్తగా, కొత్తది పాతగా. సృష్టి ఒకప్పుడు పాతగా ఉండేది. ఇప్పుడు కొత్తగా, మళ్ళీ కొత్త నుంచి పాతగా అవుతుంది. సో మన కోసం ఒక నవ నిర్మాణం జరుగుతుంది అంటే ఎంతగా మన పైన మనం అటెన్షన్ పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. సో నా కోసం ఒక కొత్త నవ నిర్మాణం జరుగుతుందంటే ఫస్ట్ నా నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి ఎంత స్టెప్స్ వేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. सिर्फ अंदर में ज्ञान डांस चलना है, सृष्टि चक्र कैसा फिरता है, నాలెడ్జ్ బుద్ధి మే రఖనా హే. మీరేమి చేయకలేదు. జస్ట్ ఏ నాలెడ్జ్ అయితే మీరు వింటున్నారో దాని లోపల చర్న్ చేసుకుంటూ ఉండండి. మీకు చాలా ఈజీ అయిపోతుంది స్పిరిచువల్ పాత్ అని చెప్తున్నారు. జస్ట్ ఈ నాలెడ్జ్‌ని మనం చర్న్ చేస్తూ ఉంటే స్పిరిచువల్ పాత్ ఈజీ అయిపోతుంది. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మురళిలో మధురంగా ఉండండి అన్నారు. సెన్స్ ఆర్గన్స్ చంచలంగా అవ్వకూడదన్నారు. మీకు మీరు బ్లెస్సింగ్స్ చేసే పనులే ఉండాలి అన్నారు. సదా అవేకెన్ స్టేజ్‌లో ఉండాలి అన్నారు. మరి నిజంగా నాకు ఈ పాయింట్స్ గుర్తుంటున్నాయా? లేక మర్చిపోతున్నానా? सबसे मुख्य बात है, नाम रूप में फंसना नहीं. नाम रूप में नहीं फंसना. पहले पहले तो यह जिसकी बड़ी संभाल करती, कोई भी नाम रूप में नहीं फंसना ही. పేరు రూపంలో ఇరుక్కోకండి. ఫలానా వారు ఒక పేరులో ఒక పొజిషన్‌లో ఉంటుంటారు. లేకపోతే నేనే ఒక పొజిషన్‌లో ఉన్నాను. నా పొజిషన్ యొక్క అహంకారం నాకు ఉండకూడదు. లేకపోతే నాకు ఆపోజిట్ పర్సన్‌లో ఏదో ఒకటి నచ్చుతుంది. వారికి ఆ స్పెషాలిటీ ఇచ్చిన వారిని మర్చిపోయి, ఆ స్పెషాలిటీనే తలుచుకుంటూ వాళ్ళని, ఆ బాడీని తలుచుకోవడం నేను స్టార్ట్ చేశాను. సో, ఇది పేరు రూపంలో ఇరుక్కోవడం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? अपने को आत्मा समझो. आत्मा अशरीरी आया है, अशरीरी होकर जाना है, शरीर का बांध तोड़ना है. స్వయం ఒక అశరీరి ఆత్మ అని భావించాలి. యాక్చువల్లీ సోల్ పరంధామం నుంచి వచ్చింది, శరీరంలోకి వచ్చింది, ఒక రోల్ ప్లే చేస్తుంది, మళ్ళీ రిటర్న్ జర్నీ పరంధామానికే వెళ్ళాలి. సో ఇక్కడ పొజిషన్, నేమ్, స్టేటస్, రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఎర్న్ చేసుకున్నవి. బట్ దీస్ ఆర్ జస్ట్ టెంపరరీ అనే విషయం మనం సదా గుర్తుపెట్టుకోవాలి. నామ్ రూప్ మే ఫస్నా బహుత్ ఖరాబ్ బిమారీ హై. అది చాలా మిమ్మల్ని అనారోగ్యంగా చేసేస్తుంది పేరు రూపంలో. అందుకని బాబా సావధాని దేతా బచ్చే, కోయి కోయి బాత్ మే సమస్తే నహీ హై. పిల్లలు ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది అస్సలు అర్థం చేసుకోవట్లేదు. అందుకని దీని మీద ఎక్స్‌ట్రా ఫోకస్, జాగ్రత్త అని చెప్తున్నారు. ఇది చాలా గుప్తమైన అనారోగ్యం. బయటకి కనిపించదు.
పేరు రూపంలో ఇరుక్కోవడం అనేది బయటకు కనిపించదు, కానీ అది మెల్లమెల్లగా మనల్ని తినేస్తూ ఉంటుంది. बच्चे जाएंगे जब फिर से कलयुग के बाद सतयुग आना है. సో బాబా మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు మేల్కోండి, మేల్కోండి, అవేర్నెస్ లోకి రండి, ఆ స్పిరిచువల్ అవేర్నెస్ లోకి రండి. ఈ కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. ఆత్మతో సెకండ్ మే చలే జాతే. మనం ఎంత ఎలాంటి ఫ్యామిలీలో ఉన్నా కూడా ఆత్మ అయితే ఒక్క సెకండ్ తీసుకుంటుంది ఈ శరీరం నుంచి బయటకి రావడానికి. आजकल करते करते खाल खा जाएगा, समय बाकी थोड़ा है, बाबा से वर्षा तो ले लो. డే బై డే టైం ఎంత సెన్సిటివ్ అవుతుందంటే అచానక్ మృత్యువు అనేది వస్తుంది. ఒక ఎర్త్ క్వేక్ రావచ్చు, ఒక న్యాచురల్ కెలామిటీ, ఒక యాక్సిడెంట్, ఏదైనా. మన లెక్క ఎలా రాస్తుందో ఎవ్వరికీ తెలీదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్. సో ఉన్న టైంలో మీరు ఒక యోగి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసుకోండి. మీ పుణ్య ఖాతానే మీరు రియలైజ్ చేయొచ్చు. बाबा से वर्षा ले लो, जब प्रोप लिखता है उस समय समझना भी है, जबकि निश्चय करते हैं वह बेहद का बाप आया है, बेहद का वर्षा ले तो पुरुषार्थ करता है. సో ఫస్ట్ మీకు ఒక నిశ్చయం ఉండాలి. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఫస్ట్ మీకు ఈ నిశ్చయం ఉంటే ఇంకా స్పిరిచువల్ పాత్ అనేది మీకు నడవడం కష్టం అనిపించదు. బాబా कहते హే रूप बसंत हो आप सब, बाबा से कितना अमूल्य ज्ञान रत्न मिलता है जिससे तुम झोली भरते हो. మీరంతా రూప బసంత్, నాలెడ్జ్ఫుల్ సోల్స్, మెడిటేటింగ్ సోల్స్, యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ. స్వయం భగవంతుడితో ఈ నాలెడ్జ్ ని మీరు నింపుకుంటున్నారు. ఈ నాలెడ్జ్ ని సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఫీడ్ చేసుకుంటున్నారు. ఇది ఎలాంటి నాలెడ్జ్? ఏ బుక్స్ లో మనం చూడలేదు, ఏ సాధు సంతులు కూడా మనకి చెప్పలేదు. तो चेक करना चाहिए, मैं आत्मा सदा योगी जीवन में रहने वाला हूँ. अब तुम बच्चे जानते हो हम देवता बन रहा है. बाबा हमको अविनाशी ज्ञान रत्नों का दान देकर सिखलाते हैं. ఇప్పుడు మనం కాబోయే ఒక దేవత, ఒక డివైన్ సోల్ గా అవుతున్నాం. స్వయం భగవంతుడు అవినాశి జ్ఞాన రత్నాలతో మన జోలను నింపుతున్నారు. సో అంత స్పిరిచువాలిటీ మనలో మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతున్నామా? ఇన్ జైసా ఊంచ్ దాన్ ఔర్ కోయి హోతా నహీ. వేరే వాళ్ళకి నాలెడ్జ్, సారీ, భగవంతుడు ఇచ్చే నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేయడంలో దానంత ఉన్నతమైన దానం ఇంకొకటి లేదు. మరి నాలెడ్జ్ అంటే మురళిలో మనం వినేది. మేబీ నాకు మురళి మొత్తం గుర్తుండకపోవచ్చు. బేసిక్ ధారణ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం ఇన్కల్కేట్ చేసుకునే పాయింట్స్ని మనం ఇతరులతో షేర్ చేస్తే మనకే కదా పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. दानलो दूसरी सब बातों को छोड़ ज्ञान दान करना है, रूप बसंत बनना है, अपने अवगुणों को निकालने का पुरुषार्थ करना, दूसरों को नहीं देखना. మనం ఒక మంచి పని ఏం చేస్తున్నాం? ఇతరుల్లో ఏం నెగటివిటీ ఉందో చూస్తున్నాం. బాబాయ్ రోజు ఏం చెప్పారు? ఫస్ట్ మీలోని అవగుణాలు, నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ఎఫర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకే తెలియకుండా మనకి క్రోధం వచ్చేస్తుంది. నేను ఇతరులో క్రోధి ఆస్పెక్ట్ని చూడడం కంటే నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను అనేది. ఎవ్రీవన్ ఈజ్ అన్ ఎఫర్ట్ మేకర్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఎఫర్టే చేస్తున్నారు, పురుషార్థిగానే ఉన్నారు. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడంలో ఎంత ఫోకస్ పెడుతున్నాను. అన్నిటికంటే ఉన్నతమైన దానం ఏంటి? భగవంతుడి జ్ఞానం అనే దానం. దాన్ని నేను ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాను చెక్ చేసుకోవాలి. अपना स्वभाव बहुत मीठा बनना है, सबको प्रति प्यार की दृष्टि से रखना है, किसी को भी दुख नहीं देना है, कर्मेंद्रिय जीत बनना है. మీ స్వభావం మధురంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ దృష్టితోనే చూడాలి. ప్రేమ దృష్టితోనే చూడాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకండి.
కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందాలి. ఇదే వరదానంలో ఏం చెప్తున్నారు? संपूर्ण समर्पण की विधि द्वारा सर्वगुण संपन्न बनने वाले पुरुषार्थ से सदा विजयी भव. సంపూర్ణ సమర్పణ అంటే ఏంటి? అందరినీ వదిలేయడం కాదు. భగవంతుడికి సమర్పణ అంటే ఈవెన్ త్రూ అవర్ థాట్స్, నా ప్రతి థాట్స్లో కూడా సోల్ కాన్షియస్నెస్ ఉండాలి, బాడీ కాన్షియస్నెస్ కాదు. దేహం యొక్క భ్రాంతి ఉండకూడదు. దాన్నే సంపూర్ణంగా పరమాత్మకి సమర్పణ అవ్వడం అంటారు. ఇలా అయినట్టయితే మీరేం చేసినా విజయం మన జన్మసిద్ధ అధికారమే అవుతుంది. स्लोगन, मन को वश में करने वाले मन मना भव रह सकता है. మనసును వశం చేసుకునే వారే మన్ మన భవగా, మన మనసును పరమాత్మ పైన సంలగ్నం చేసేవారిగా అవ్వగలరు. సో నా మనసు పరమాత్మ పైన ఉందా? మనీ పైన ఉందా? వస్తు వైభోగాల పైన ఉందా? ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉందా? భగవంతుడి జ్ఞానం పైన ఉందా? చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ప్రతి ఒక్కరితో ప్రేమ దృష్టినే పెడతాను, మధురంగా ఉంటాను. I, the soul, try to imbibe the quality of sweetness and see others with a lot of love. Let's take this as today's Murli's homework. Okay? Chalo. Relax. Om Shanti. I, the soul, a divine being, try to experience the quality of divinity in my thoughts, words, and actions. The vibrations of divinity from me is going into this atmosphere. I try to attract every other soul through my divine vibrations. From this minute, I only see others with a vision of love and unlimited love, which I receive from my Father. I only shower love towards others and make everyone a soul close to the Supreme Father. I take few seconds, convey sorry to those souls whom I have hurt today unintentionally. Convey sorry to them heartfully. Spread the vibrations of love towards them and receive their acceptance. This is such a beautiful way of sharing love towards others, because this is a sensitive time where I am accumulating blessings from every soul I meet every single day. I am a loveful being. Spread the vibrations of love through my vision and words. From this second, I pay complete attention on myself and reflects divinity every minute in my life. Hey Father, thank you so much
for showing me a path to receive blessings all the time, to become a charitable soul all the time. I remember the Father's path, walk in the spiritual path, and try to benefit my own self. Acha, I am a peaceful being, loveful being, divine personality, charitable soul. I am the close child for the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the vibrations of love from the Supreme Father. Spread that vibrations to every part of this body. With the God's love, I try to create miracles in every situation I'm going to face henceforth. Om Shanti, Shanti, Shanti.